ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ప్రైజ్ లార్డ్. బాగున్నావా? బాగున్నానమ్మా. అయితే ఈ రోజు విబిఎస్ మరి మందిరానికి వెళ్ళావు కదా ఇప్పటికి. మరి అక్కడ ఏమేమి నేర్పించినారు? అక్కడ మాకు చాలా కథలు చెప్పిండ్రు, పాటలు పాడించిండ్రు. పాటలు హిందీ, ఇంగ్లీష్, తెలుగులా ఏ భాషలు నేర్పారు? అంటే మాకు మూడిట్లో నేర్పారు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. 3 భాషలు నేర్పించారు కదా. చక్కగా పాటలు బాగున్నాయా? యాక్షన్ సాంగ్స్ యాక్షన్ చేసావా? తర్వాత మరి లెసన్స్ ఇప్పుడు మీకు లెసన్స్ నేర్పించినారా? అవునమ్మా. స్టార్టింగ్ లో ఒక లెసన్ నేర్పించిండ్రు. గిద్ది ఉంది, గిద్దోని కథ చెప్పారా? మరి తర్వాత మళ్ళీ మరి క్లోజింగ్ లెసన్స్ లో క్లోజింగ్ లెసన్ కూడా ఒకటి చెప్పిండ్రు, ఒక ఆమె గురించి. ఏం కథ చెప్పారు? సో కథ పేరే స్టార్ హూ బిలీవ్డ్ ఇన్ ద లివింగ్ గాడ్ అని. సో కథ చెప్పిండ్రు. అయితే ఆ స్టోరీలో ఏమి కథ నీకేం అర్థమైంది? ఆ స్టోరీలో మాకు చాలా ఇచ్చిండ్రు. అసలు ఏజ్ లిమిట్, దేవుని నమ్మేకి ఏజ్ లిమిట్ లేదని, మనం ఏ ఏజ్ లో అన్నా దేవుని గురించి చెప్పచ్చని, ఇవన్నీ చెప్పిండ్రమ్మా. మరి అసలు ఆ కథ ఎవరిది? ఆ కథ ఆమె కథ కొంచెం చెప్పగలవా? అవునమ్మా, అది అరుణ తారా అని. సో ఆమె గురించి ఆ కథ చెప్పే. ఆమె ఒక ఆర్థోడాక్స్ హిందూ నమ్ముకుంది. ఎంత ఏజ్ ఆమెకప్పుడు? 15 కంటే తక్కువ ఉండే అమ్మమ్మ. 15 కంటే తక్కువ ఏజ్ లో ఉంది. అయితే మరి ఆ కథ చెప్పు, కొంచెం నా కథ చివరి దాకా షార్ట్ కట్ లో చెప్పు, నువ్వు విన్నది. సరే అమ్మమ్మ. ఒకసారి ఒక ఫ్యామిలీ ఉంది, అది తూర్పు ఇండియాలో ఉంది. అక్కడ ఈ ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ. సో ఈ హిందూ ఫ్యామిలీకి ఒక కూతురు, ఆ కూతురు పేరే అరుణాతార. ఆమె స్టార్ అనేసి పిలుస్తారు. అప్పుడు ఒకసారి అసలు చాలా డౌట్స్ ఉండే. ఆమె ఎట్లాంటిది అసలు? ఆమె అసలు మొత్తం ఇట్లా చాలా కోపిస్ట్ లాగా ఉంటది, చాలా టెంపర్ కాబట్టి చాలా కోపం ఉంటది. ప్రతిసారి మైండ్ లో ఒక డౌట్లు వస్తానే ఉంటాయి. ఆమెకి అన్ని డౌట్లు ఉంటాయి. అది ఎవ్వరు ఆన్సర్ చేయలేరు, లివింగ్ గాడే ఆన్సర్ చేయగలరు.